శ్రీమాత్రే నమః. ఆగస్టు 17న నాగపంచమి శ్రావణ సోమవారంతో కలిసి రావడం. ఆ రోజు ఎందుకు ప్రత్యేకత? ఆగస్టు 17 సోమవారం రోజున నాగపంచమి రావడంతో శివారాధనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. పంచాంగం ప్రకారం నాగపంచమి తిథి ఆగస్టు 16 సాయంత్రం ప్రారంభమైన ఆగస్టు 17 సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఉదయం తిథి ప్రకారం 6:04 నుంచి 8:39 గంటల వరకు పూజకు అనుకూలమైన సమయంగా పేర్కొంటారు. హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసం మొత్తం పరమశివుని ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రతి సోమవారం శివభక్తులు ఉపవాసాలుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈసారి శ్రావణ మాసంలో అరుదైన మరియు విశిష్టమైన సంయోగం ఏర్పడుతుంది. అదేమిటంటే ఈసారి శ్రావణ సోమవారంతోనే నాగపంచమి పర్వదినం రావడం విశేషం. నాగపంచమి శ్రావణ సోమవారం ప్రత్యేకత. ఆగస్టు 17వ తేదీన సోమవారం రోజున నాగపంచమి పర్వదినాన్ని జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం శుక్లపక్షమి పంచమి తిథి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 4:53 ప్రారంభమవుతుంది. ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఉదయం తిథి ప్రామాణికంగా ఆగస్టు 17వ తేదీనే నాగపంచమి నిర్ణయించారు. పరమశివుడి మెడలో నాగేంద్రుడు అలంకారంగా ఉంటాడు కాబట్టి నాగపంచమి రోజు శివారాధనకు అత్యంత ప్రాధాన్యత. ఈ రోజున శివునికి జలాభిషేకం చేసి నాగదేవతలు పూజ చేస్తే కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. భక్తులు పూజా ముహూర్తం మరియు విధానం. ఆగస్టు 17వ తేదీన ఉదయం పూజా కార్యక్రమాలు ఎంతో శుభ్రదంగా సమయంగా పండితులు చెబుతున్నారు. పంచాంగ గణం ప్రకారం ఉదయం 6:04 నుంచి ఉదయం 8:39 వరకు పూజకు అత్యంత అనుకూలమైన సమయం. ఆ ప్రాంతంలో సూర్యోదయాల వేళను బట్టి ముహూర్తాలు స్వల్పంగా మారవచ్చు. ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివుని మరియు నాగదేవతలను స్మరిస్తూ వ్రత సంకల్పం చేయాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి శివలింగం లేదా శివ ప్రతిమలు ప్రతిష్ఠ చేయాలి. తొలుత శివునికి జలధార సమర్పించి తర్వాత బిల్వపత్రాలు, పూజలు, అక్షంతలు, ధూప దీపాలు చూపియాలి. నాగదేవతల చిత్రపటానికి పూలు సమర్పించి యథాశక్తి పాలు నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత నాగపంచమి కథను శ్రవణం చేసి హారతి ఇవ్వాలి. పూజా విధానంలో ఆడంబరాల కంటే స్వచ్ఛమైన భక్తి ముఖ్యం అని ఆధ్యాత్మికవేత్తంగా చెప్పారు. ఈ రోజు చేయవలసిన మరియు చేయకూడని. నాగపంచమి రోజు జీవులతో ఉన్న సర్పాలకు పాలు పట్టే బదులు ఆలయంలో లేదా పూజా మందిరంలో నాగదేవత ప్రతిమలను పూజించే శ్రేయస్కరం. ఏ జీవిని కూడా ఈ రోజు ఇబ్బంది పెట్టకూడదు. కోపం, వివాదాలు, వ్యతిరేక ఆలోచనలకు దూరంగా ఉండాలి. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుకేతు దోషాలు నివారణకు ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎవరైతే జాతకంలో దోష తీవ్రతను బట్టి నిపుణులైన జ్యోతిషం సంప్రదించి మంచిది. సోమవారం రోజు శివునికి అభిషేకం చేయడం, వీలైనంత వరకు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం విశిష్ట పుణ్యం. ఈ రోజు భూమిని తవ్వకూడదు, ఎందుకంటే భూమిలో నాగదేవతలు ఉంటారని ప్రగాఢ నమ్మకం. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. ఓం నమః శివాయ.